హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి వంకాయ ఉల్లికారం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. రోటీస్లోకైనా రైస్లోకైనా దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. దానికోసం ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అందులోకి కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు వేసుకోవాలి. ధనియాలు కూడా ఉంటే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ పొడి వాడుతున్నాను, ధనియాలు లేవు కాబట్టి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసినటువంటి మినపప్పు, శనగపప్పు ఈ విధంగా పొడి పట్టేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మన రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు అండ్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టొద్దండి, ఈ విధంగా బరకగా పట్టేసుకోవాలి. అదే ప్యాన్ తీసుకొని అందులోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఉల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా ఉల్లి పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం వంకాయలు వచ్చేసి గుత్తొంకాయలాగా ఉంటాయి కదా, ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. గుత్తొంకాయలాగా ఘాట్లు పెట్టేసుకొని ఈ పేస్ట్ అనేది ఆ వంకాయల్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న వస్తుంది. లేదంటే మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్న కర్రీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా మసాలా అంతా వంకాయలకు పట్టేలాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఆయిల్ పైకి వస్తూ వంకాయలన్నీ బాగా మెత్తబడి ఉంటాయి. ఈ టైంలో మనం చివరిగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండేటువంటి వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది.